ఆదిలాబాద్ జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో విభిన్న రూపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక కమార్పేట్లో 54 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, 54 ఫీట్ల ఎత్తైన వినాయకుణ్ణి ప్రతిష్ఠించామన్నారు. దీంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ పెన్సిల్ క్లే, అడవిలో వన్యప్రాణుల మధ్య కొలువైన గణనాథుడు, సింధూర్ సెట్టింగ్లు, తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్లు, కేదార్నాథ్ సెట్టింగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మట్టి వినాయకుల ప్రతిమలే ఎక్కువ మండపాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు ఆయా మండపాల్లో వెలిసిన గణేశులను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. మాది శ్రీ శివ బాల గణేష్ మండల్ బుక్తాపూర్ ఆదిలాబాద్. మేము ఈసారి పుస్తకాలు మరియు పెన్నులు, పెన్సిళ్ళు, స్టేషనరీ ఐటెంలతో గణేష్ చేయడం జరిగింది. మా గణేష్ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా మెసేజ్ ఇచ్చే గణేష్ మరియు పర్యావరణానికి మేలు చేసే గణపతిని పెడుతూ వస్తున్నాము. దానిలో భాగంగానే మేము ఈసారి పిల్లలకు చదువు ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుందో, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ జీవితాలు మరియు వాళ్ళకు సంబంధించిన కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుందో దాంతోపాటు సమాజానికి మరియు దేశానికి కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తే మనకు కారణం. కాబట్టి మనం ఈసారి మన గణేశుడిని పిల్లలకు చదువు చెప్పే విధంగా, వాళ్ళని స్కూల్కు తీసుకువెళ్ళే విధంగా గణేష్ని పెట్టడం జరిగింది. దీని ద్వారా పిల్లలు చాలా ఆకర్షితులు అవుతున్నారు. మరియు పొద్దున సాయంత్రం కూడా వస్తూ చూస్తూ, మరియు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలని గణేష్ చూడడానికి తీసుకొస్తున్నారు. దాని ద్వారా వాళ్ళలో చదువుకునే కోరిక పెరిగి వాళ్ళు కూడా చదువుకుంటారని మనం ఈసారి గణేష్ని వినూత్నంగా గత 4 సంవత్సరాల నుండి స్థానిక శివాజీ చౌక్లో ప్రతి సంవత్సరం ఏదో రకంగా గణపతి ప్రజలకి ఆకర్షితులు కావడానికి, అదేవిధంగా 2025లో గత 2025 సంవత్సరంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. దీనికి భిన్నంగా మన శివాజీ చౌక్లో ఆపరేషన్ సింధూర్ గణేష్ కూర్చోబెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే యువత ఈ సమాజంలో మన దేశం కోసం పోరాడాలని మా యొక్క ఉద్దేశం, ఆర్మీలో చేరాలని మా యొక్క ఉద్దేశం. గత 4 సంవత్సరాల నుండి స్థానిక శివాజీ చౌక్లో ప్రతి సంవత్సరం ఏదో రకంగా గణపతి